నమస్తే. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అనే కన్నా నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. భానుకోటేశ్వరి గారు. ప్రముఖ ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, అలాగే దేవి ఉపాసకులు కూడా. నమస్కారం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా కాలం తర్వాత కలిసినా మీరు అలాగే ఉన్నారు. నిండుగా అమ్మవారిలా ఉన్నారు. నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడటం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మళ్ళీ కలవడం. సో ఈరోజు మొదట స్వప్న శాస్త్రం గురించి మొదలు పెడుతున్నాం కాబట్టి మీరు ఎలాగూ సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్నారు కాబట్టి కలలో గనక మనకి దేవతామూర్తులు ఎవరు కనిపించినా ఏం జరుగుతుంది, ఏ టైంలో కనిపిస్తే మనకి మంచి జరుగుతుంది, లేదా ఎప్పుడైనా కనిపించినా బాగానే జరుగుతుందా, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండానండి. అంటే మనం పడుకున్నప్పటి నుంచి 3 జాములుగా మనం విడదీయాలి. సో మనకి అంటే రాత్రిపూట మనం పడుకున్నప్పటి నుంచి పొద్దున్న లేచే లోపల 3 జాముల కాలాలుగా మనం విడదీస్తాము. అయితే ఉదయాన్నే మనం నిద్ర లేచే ముందు కనుక, అది కూడా ప్రత్యేకించి శుక్రవారం కనుక నిద్ర లేవడానికి ముందుగా ఇంకొక అరగంటలో లేస్తాం, పావు గంటలో లేస్తాం, గంటల్లో లేస్తాం అన్నప్పుడు కనుక దేవీ దేవతల కలలో కనిపించిన, అమ్మవారి అభయహస్తం కనిపించిన, ఇంకా అక్కడి నుంచి రాసి పెట్టుకోండి. అక్కడి నుంచి ఒక 5 years తిరిగే లోపల మీ లైఫ్ సెటిల్ అయిపోతుందండి. 100%. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే సెటిల్ అయిపోతుందంటే సెటిల్ అయ్యే విధంగా మన పొజిషన్ అమ్మ ఉంచేస్తున్నాయి. ఇప్పుడు ఒక కంఫర్టబుల్ పొజిషన్, ఇప్పుడు ఒక మనకి ఇష్టమైన ప్రొఫెషన్ ఉన్నాం, మన కంఫర్టబుల్ ఇది. ఇంక ఇందులోంచి మనకి ఎలాంటి డోకా లేదు, ఇందులో మనం ఎలాగైనా రాణిస్తాం అన్న స్థిరత్వాన్ని అమ్మ డెఫినెట్ గా ఇస్తుంది. అంటే ఎక్కడ ఇన్సెక్యూరిటీ లేకుండా అలా ఇస్తుంది. ఇది ఎప్పుడు శుక్రవారం పూట పొద్దున్నే లేవడానికి ముందు గనక ఇలా వస్తాయి. అంటే ఫ్రైడే రోజు మాత్రమే, ఫ్రైడే రోజు నిద్ర లేచే ముందు వస్తాయి మటుకు డెఫినెట్ గా అది తదాస్తు దేవతల చేత దీవించబడి దేవతలందరూ ఆశీస్సులు ఉన్న వాళ్ళకి ఇలాంటి కళ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే లక్ష్మీ అమ్మవారికి ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి మేనర్స్ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా అలా రాదు, మనకి చెప్పే వస్తుంది అనమాట. డోర్ నాక్ చేసి వస్తుంది, చెప్పే వస్తుంది. సో అమ్మవారు చెప్పేది చాలా రకాలుగా ఉంటాయండి ఇండికేషన్. అమ్మవారు మన లైఫ్ లోకి వస్తుందంటే పరిపరి విధాల ఇండికేషన్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్ అండి. ఇలా కలర్ రావడం అనేది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉదయమే కాకుండా వేరే టైంలో వస్తే రాత్రిపూట రావడము, లేదా మధ్యాహ్నం కొంతమంది పడుకుంటూ ఉంటారు, ఆ టైంలో రావడం, అలా రావటం వల్ల కూడా ఏమన్నా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మధ్యాహ్నం పూట అంటే ఇది మధ్యాహ్నం పూట పగటి కళలు ఫలించవు ఎప్పుడైనా సరే. ఏ కళ అయినా కూడా, ఏ కళ అయినా పగటి పూట మనం ఇంకా అది పడుకోకూడదు యాక్చువల్ గా. సరే బాగా అలసిపోయినప్పుడు పడుకున్నా అప్పుడు వచ్చే కళలు ఏవి కౌంట్ కాదు. కాకపోతే ఒక్క కండిషన్, ఆడవాళ్ళకే ఒకటి కౌంట్ అవుతుంది. ఇప్పుడు పీరియడ్స్ వస్తాయి కదా లేడీస్ కి, 4th day పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు మధ్యాహ్నం పూట ఏమన్నా కలుస్తే అది అవుతుంది. అది ఓన్లీ లేడీస్ కి. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఏదైనా అవుతుంది. అందుకే మా అమ్మగారు చిన్నప్పుడు అంటే పడుకునే వాళ్ళం కాదు, ఎప్పుడు పడుకోవద్దన్నప్పుడే నిద్రపోవాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. మా 4వ రోజు తలంటి పోసుకొని మా అమ్మగారు మేల్కొని ఉండేవాళ్ళు. ఎప్పుడు మా అమ్మ పడుకునేది, ఏంటి మా పడుకోవాలన్నట్టు వాడు పడుకోకూడదు, కళ వస్తే నిజం అవుతుందని చెప్పి. అంటే మా అమ్మ మాకు చెప్పేది ఏమవుతుంది అంటే చిన్నప్పుడు కదా కొంచెం తెలిసి తెలియని వయసు, అది చూద్దాంలో ఏమవుతుందని పడుకోవడం. అప్పుడు వచ్చిన కళ కూడా అయింది. అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా 4వ రోజు. సో ఎక్స్పీరియన్స్ అయ్యి అంటే అప్పుడు చిన్నపిల్లని కాబట్టి 9th class కాబట్టి స్కూల్లో టీచర్ కొట్టినట్టు కళ వచ్చింది పడుకోగానే. దెబ్బలు పడ్డాయా? అయ్యో అదండి. అప్పుడు నాకు మా అమ్మతో చెప్తే అందుకే అమ్మ చెప్పిన మాట వినాలి. హిట్ టీవీ ద్వారా ఒక విషయం తెలిసింది, భానుకోటేశ్వరి గారు కూడా దెబ్బలు తిన్నారు చిన్నప్పుడు టీచర్ తో. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పాలి, కానీ పడిందండి అప్పుడైతే డెఫినెట్ గా పడింది. మీకు కూడా దెబ్బలు పడ్డాయంటే అందరికి పడాల్సిందే ఇక. అయితే ఇంకొక విషయం అమ్మ ఏంటంటే, మనం పదే పదే మాట్లాడుకుంటూ ఉంటే, ఇప్పుడు గుళ్ళకి వెళ్ళొచ్చిన, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన, పొద్దుగు మనం చూస్తూ ఉంటాం కదా, దేవతామూర్తులను చూస్తూ ఉంటాం. అలా కళ వచ్చినా కానీ ఫలిస్తుందా? ఫలిస్తుందండి, ఎలాగన్నా రానండి. అసలు మీరు పడుకునేప్పుడు ఫోన్ లో అమ్మవారిని చూస్తూ పడుకున్నారు అనుకోండి, మీకు వాంటెడ్ గా అమ్మవారు రావాలని చూస్తూ పడుకున్నా ఫలిస్తుంది. అది సబ్ కాన్షియస్ లో ఉన్నది వచ్చింది. జనరల్ గా ఏంటంటే స్వప్న శాస్త్రం ప్రకారం సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను, సో మీరు నాకు కలర్ రావచ్చు, నేను మీకు కలర్ రావచ్చు జనరల్ గా. సో ఏదైనా ఒక మంచి విషయం షేర్ చేసుకున్నట్టు రావచ్చు. ఇది సబ్ కాన్షియస్ లో
మనకు ఫీడ్ అయ్యి ఉన్నది. ఇలా ఇది కౌంటర్ అది. మనం డే టు డే లైఫ్ లో చాలా మందిని కలుస్తాం. కానీ దేవీ దేవతల వరకు వచ్చేప్పటికి మనం కావాలని అమ్మవారిని ధ్యానిస్తూ పడుకొని అమ్మవారు రావాలని పడుకొని అలా పడుకున్నా అది ఖచ్చితంగా, ఎందుకంటే అలా అమ్మవారు రారండి. ఓకే. మనం రారు. చూసినంత మాత్రాన, మనం రావా గుడికి వెళ్ళొచ్చినంత మాత్రాన రావాలని లేదు. అలా ఓకే. వచ్చిందంటే డెఫినెట్ గా వాళ్ళ పూజ సఫలీకృతమైంది. ఆ ఓకే. దర్శనం వాళ్ళకి సఫలీకృతం. ఇప్పుడు మీరు అడిగారు ఏదైనా ఉమ్, గుడికి వెళ్ళినప్పుడు, అంటే అవును. మీరు బాగా డివైన్ ఫీలింగ్ తోటి వెళ్ళారు, ప్యూర్ గా వెళ్ళారు కాబట్టి అమ్మవారు నా దగ్గరికి నువ్వు వచ్చావు కదా, నిన్ను దీవించడానికి వచ్చాను అని చెప్పి అమ్మవారు సంకేతం ఇచ్చినట్లు అన్నమాట. ఓకే. ఓకే. సో అంటే మన పూజ సార్థకం అయినట్లు అక్కడ ఉమ్, లెక్కకు వస్తుంది. ఉమ్. అలా దేవీ దేవతలు ఈ రావడం అనేది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఆ తేడాలు ఉంటాయి అమ్మ మామూలుగా పిల్లలకి వస్తే ఒక రకంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తే ఒక రకంగా అలా ఏమన్నా ఉంటుందా? అలా ఏమి ఉండదు. అందరికి ఈక్వల్ రిజల్ట్స్ ఈక్వల్ ఉంటాయి. రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఓకే. పిల్లలకి వచ్చేవి కొంచెం ఎక్కువ కౌంట్ అవుతాయి. ఎందుకంటే పిల్లల విషయంకొచ్చేప్పటికి కొంచెం వాళ్ళలో బాగా ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది కదా! పెద్దవాళ్ళకున్న కంపారిటివ్‌లీ వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు అవును. మైండ్‌లో. అవును. కోరికలు ఏమి ఉండవు. ఎందుకంటే ఉమ్, వాళ్ళకి తల్లిదండ్రులు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి. సో, బ్రెయిన్ ఆలోచించే దాన్ని బట్టి ఆ కళల యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో, పిల్లలకి నో థాట్స్ కదా! ఉమ్, ఉమ్, తినటం, చదువుకోవడం అంతవరకే కదా! సో, వాళ్ళకొచ్చేది కొంచెం డెఫినిట్‌గా అందులో 12 ఏళ్ల లోపల పిల్లలకి ఉమ్. వచ్చే కళలు డెఫినిట్‌గా బాగా ఇదవుతాయి. ఓకే. సో, ఇది కల వచ్చిన తర్వాత మనం ఏమన్నా చేసే పూజలు కానీ, దానికి సంబంధించి మనం ఏమన్నా పరిహారాలు లాంటివి హ్మ్. లేదా గుడిని దర్శించడం అలాంటివి ఏమన్నా చేయాలంటారా? లేదా ఏమి చేయకుండా అలా ఉన్నా కానీ మనకి జరగాల్సిన మేలు జరిగిపోతుందంటారా? ఏమి చేయకుండా చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఏమి చేయకపోయినా జరగాల్సింది అది జరిగిపోతుంది. ఓకే. కాకపోతే దాన్ని మనం పెంచుకోవడానికి, హ్మ్. బాగా పెంచుకోవడానికి. ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఎవరో ఒకళ్ళు చేరారనుకోండి, హ్మ్. వాళ్ళు మామూలుగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. హ్మ్. అలా హ్మ్. కాకుండా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎక్కువ వర్క్ చేశారనుకోండి, డెఫినెట్‌గా గ్రోత్ ఉంటుంది, బెటర్‌మెంట్ ఉంటుంది హ్మ్. కదండీ! హ్మ్. సో, వీళ్ళెంత ఎక్సలెన్స్ కంపెనీ వాళ్ళకి చూపిస్తే అంత బెటర్‌మెంట్ ఉంటుంది. హ్మ్. సో, ఇది ఈ సేమ్ అప్లైస్ హియర్ అండి. సో, మనకి మామూలుగొస్తే ఆ ఫలితం ఉంటుంది. కానీ దాన్ని ఇంకా మనం భక్తి శ్రద్ధలతోటి ఆ కళ హ్మ్. వచ్చిన తర్వాత భగవంతుడి గుడికెళ్ళి, మంచి కళ అయితే ఖచ్చితంగా భగవంతుడి గుడికెళ్ళి, నీ కృపతోటి, నీ ఆశీస్సులతోటి నాకు మంచి స్వప్నం వచ్చింది. ఈ హ్మ్. స్వప్నం నాకు సార్థకం అయ్యేట్టు చెయ్యి నాయనా అని చెప్పి దండం పెట్టుకొని అక్కడ కాసేపు కూర్చొనొస్తే ఇంకా ఎక్కువ ఫలితాలొస్తాయి. ఓకే.